నమస్తే, వెల్కమ్ టు విశాలాంధ్ర న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరువుతో నష్టపోయిన రైతాంగానికి పరిహారం చెల్లించాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. స్కిల్ కేసులో చంద్రబాబుకు బెయిల్. అధికారంలోకి వస్తే గ్యాస్ ధరలు తగ్గిస్తామనడం విడ్డూరం. సిపిఐ నేత నారాయణ. విశాఖ ఫిషింగ్ హార్బర్లో అగ్ని ప్రమాదం, 40కి పైగా బోట్లు దగ్ధం. కొత్తగూడలో కూనంనేనికి విశేష ఆదరణ. సీఎం ఎవరో కాంగ్రెస్ అధిష్టానమే నిర్ణయిస్తుంది. రేవంత్ రెడ్డి. చంద్రయాన్ 4 ఇస్రో మరో కీలక ప్రాజెక్ట్. కేరళలో ఆర్థిక సంక్షోభం సృష్టిస్తున్న కేంద్రం, సీఎం విజయన్ విమర్శ. రాజస్థాన్లో తగ్గిన మహిళా అభ్యర్థులు. అదానికి జై అనండి మోదీజీ, రాహుల్ ఎద్దేవా. వారం రోజులుగా సొరంగంలోనే కార్మికులు. ప్రపంచ కప్ ఎగరేసుకుపోయిన కంగారూలు. ఇక డీటెయిల్స్ ఏంటో చూద్దాం. తీవ్ర వర్షాభావంతో కరువు విలయతాండవం చేస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలని సిపిఐ ఇతర రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కరువుతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, వలసల నివారణకు చర్యలు చేపట్టాలని, అలాగే కృష్ణా జలాల పునః పంపిణీకై కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో 30 గంటల నిరసన దీక్ష చేపట్టారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద సోమవారం ఈ దీక్షను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రారంభించి ప్రసంగించారు. రాష్ట్రంలో కరువులతో ప్రజలు అల్లాడిపోతుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాని నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గ్రామాన్ని యూనిట్గా తీసుకుని కామన్ రోడ్ అమలు చేయాలన్నారు. ప్రతి ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు తీసుకున్న అన్ని రుణాలను మాఫీ చేయాలని కోరారు. పనులు లేక ప్రజానీకం వలసలు పోతున్నారని, వలసల నివారణకు తక్షణమే గ్రామీణ ఉపాధి హామీ పనులు ప్రారంభించి పనులు కల్పించాలన్నారు. కరువు కారణంగా పశువులకు ఆహారం లభించడం లేదన్నారు. పశుగ్రాసాన్ని ప్రభుత్వం ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. ఎక్కడైనా బోర్లు, బావుల్లో నీరు ఉంటే అక్కడ 24 గంటలు కరెంటు సరఫరా చేయాలన్నారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అన్నారు. ఏఐకేఎస్ అధ్యక్షులు రావుల వెంకయ్య మాట్లాడుతూ రాయలసీమతో పాటు కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాలు కూడా కరువు బారిన పడ్డాయన్నారు. ప్రధాని మోదీ కేంద్ర బృందాలను ఏపీకి పంపించి కరువు పరిస్థితిని పరిశీలించాలని డిమాండ్ చేశారు. రైతాంగానికి మేలు జరిగేందుకు ఈ వేదిక నుంచే సమర శంఖారావాన్ని పూరించాలని సూచించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ టి మల్లికార్జునరావు తీర్పు వెల్లడించారు. ఈ నెల 28న రాజమహేంద్రవరం జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. మధ్యంతర బెయిల్ మంజూరు సమయంలో విధించిన షరతులు ఈ నెల 28 వరకే వర్తిస్తాయని, 29వ తేదీ నుంచి రాజకీయ ర్యాలీలు, సభల్లో చంద్రబాబు పాల్గొనవచ్చని న్యాయమూర్తి తెలిపారు. అయితే ఈ నెల 30న ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరు కావాలని ఆదేశించారు. చికిత్సకు సంబంధించిన నివేదికను ఏసీబీ కోర్టులో అందించాలని ఆదేశాలు జారీ చేశారు. సాక్షులను ప్రభావితం చేస్తారన్న ప్రాసిక్యూషన్ వాదనకు ఎలాంటి ఆధారాలు లేవు. నిధులు విడుదల చేసినంత మాత్రాన నేరంలో పాత్ర ఉందని చెప్పలేం. చంద్రబాబు, టీడీపీ ఖాతాకు నిధులు మళ్లింపుపై ఆధారాలు లేవని న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రతి ఉప గుత్తేదారు తప్పులకు సీఎంను బాధ్యుణ్ణి చేయలేం. ఉల్లంఘనలపై అధికారులు సీఎంకు చెప్పినట్లు ప్రాథమిక ఆధారాలు లేవు. ఈ కేసు విచారణ మొదలయ్యాక 22 నెలలు చంద్రబాబు బయటే ఉన్నారు. కొద్ది రోజుల ముందే కేసు నమోదు చేసి చంద్రబాబును అరెస్టు చేశారు. విచారణ కాలంలో కేసును ప్రభావితం చేశారనేందుకు ఒక్క ఆధారం లేదు. ఆయన Z+ కేటగిరీలో ఎన్ఎస్జీ భద్రతలో ఉన్నారు. కేసు విచారణ నుంచి ఆయన తప్పించుకునే అవకాశమే లేదు. కేసు విచారణకు చంద్రబాబు విఘాతం కలిగించే అవకాశం లేదు. సిమెన్స్ డైరెక్టర్ డిజైన్ టెక్ యజమాని వాట్సాప్ సందేశాలకు చంద్రబాబుకు సంబంధం ఏంటి? చంద్రబాబు లాయర్ల వాదనలతో అంగీకరిస్తున్నామని తీర్పు వెల్లడి సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది.
నేతి బీరకాయలో నేతి ఎంత ఉంటుందో బీఆర్ఎస్ బీజేపీ మేనిఫెస్టో కూడా అంతేనని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ ఎద్దేవా చేశారు. ఇప్పటికే అధికారంలో కొనసాగుతున్న బీజేపీ బీఆర్ఎస్ కు గ్యాస్ ధరలు ఎందుకు గుర్తు రావడం లేదని నిలదీశారు. మరోసారి అధికారంలోకి వస్తే గ్యాస్ ధరలను తగ్గిస్తామనడం విడ్డూరమన్నారు. సెలిటర్ల కోట్ల కోసం సీఎం కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను ఏర్పాటు చేయకపోగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించి నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా చేసిందని, మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం పోటీ పరీక్షలను కూడా సక్రమంగా నిర్వహించలేకపోయిందని దుయ్యబట్టారు. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా శాసనసభ ఎన్నికల్లో కనీసం డిపాజిట్లను కూడా తెచ్చుకోలేని బీజేపీ బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించిందన్నారు. బీసీ వర్గానికి చెందిన బండి సంజయ్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి బీసీని ముఖ్యమంత్రిని చేస్తుందా అని ఎద్దేవా చేశారు. విశాఖలోని ఫిషింగ్ హార్బర్లో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఓ బోట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదంలో 40కి పైగా బోట్లు కాలిపోయాయని స్థానికులు చెబుతున్నారు. వీటి విలువ 40 నుంచి 50 లక్షలు ఉంటుందని పేర్కొంటున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు కావాలని ఇలా చేసి ఉంటారని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బోట్లలో నిద్రిస్తున్న వారు మంటల్లో చిక్కుకొని ఉన్నారేమో అని కార్మికులు తొలుత అనుమానించారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భారీ ఎత్తున ఆస్తి నష్టం జరగడంతో బాధిత కుటుంబ సభ్యులు బోరున విలపించారు. తెలంగాణలోని కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్, సిపిఎం, టీడీపీ, సిపిఐ ఎంఎల్ ప్రజాపంథ, తెలంగాణ జనసమితి బలపరిచిన సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావుకు విశేష ప్రజాదరణ లభిస్తోంది. ప్రచారంలో సిపిఐ మిత్రపక్షాల శ్రేణులు దూసుకుపోతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమించే కూనంనేనిని కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 80 స్థానాలు పక్కా అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల నుంచి కాంగ్రెస్ కు ఆదరణ ఉందన్నారు. రాష్ట్రంలో ఏ వర్గం కూడా కేసీఆర్ పాలనలో సంతోషంగా లేదని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రేవంత్ అన్నారు. తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో స్థానిక హోటల్ మెర్క్యూరీలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రస్థానాన్ని 3 భాగాలుగా చూడాలన్నారు. మొదటిది నిజాం నిరంకుశ పాలన, రెండవది సమైక్య పాలకుల ఆధిపత్యం, మూడోది తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన విధ్వంసమని అన్నారు. సమైక్య రాష్ట్రంలో సమాన అభివృద్ధి అవకాశాలు దక్కలేదన్నారు. తెలంగాణ ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూశారని, స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి కోసం కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామన్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ ఆధిపత్య ధోరణి సాగిందని, ప్రజలు కోరుకున్న స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి అందలేదని, అందుకే మరో ఉద్యమం అవసరం ఏర్పడిందన్నారు. నిరంకుశ నిజాంకు పట్టిన గతే కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ ప్రజలు రుచి చూపించబోతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకే కాంగ్రెస్ మేనిఫెస్టోను రూపొందించామని, ప్రజా తీర్పుకు కొలబద్దగా విధాన పత్రాన్ని ప్రజల ముందు ఉంచామన్నారు. చంద్రయాన్ 3 అందించిన విజయంతో జాబిల్లిపైకి తదుపరి ప్రయోగం కోసం భారత అంతరిక్ష సంస్థ ఇస్రో రంగం సిద్ధం చేస్తోంది. చంద్రయాన్ 4 లూపెక్స్ పేరుతో చేపట్టే ఈ ప్రయోగంలో భాగంగా చందమామ నుంచి రాళ్లు, మట్టి నమూనాలను భూమి మీదకు తీసుకురావాలని భావిస్తోంది. ఈ ప్రాజెక్టు గురించి ఇస్రోకు చెందిన స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీల్ దేశాయ్ పూణేలో వివరించారు. చంద్రుని ఉపరితలంపై లూపెక్స్ను సిద్ధం చేస్తున్నాం. చంద్రయాన్ 3లోని ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై సుమారు 70 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద దిగింది. చంద్రయాన్ 4లో 90 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద ల్యాండర్ దిగుతుంది. ఇందులో 350 కిలోల బరువున్న రోవర్ను పంపనున్నాం. ఇది కిలోమీటర్ మేర చంద్రుడిపై తిరుగుతుంది. చంద్రయాన్ 3 మిషన్ జీవితం 14 రోజులు కాగా చంద్రయాన్ 4 సుమారు 100 రోజులు పనిచేస్తుంది. ఈ సమయంలో రోవర్లోని పరికరాలు చంద్రుడిపై రాళ్లు, మట్టి నమూనాలను సేకరించి భూమి మీదకు తీసుకొస్తాయి. ఆ ప్రాజెక్టు కోసం 2 వాహక నౌకలను సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇందుకు 5 నుంచి 10 ఏళ్ల సమయం పడుతుంది అని నీల్ దేశాయ్ వెల్లడించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమాఖ్య నిర్మాణాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తోందని, దాని వివిధ విధానాల ద్వారా దక్షిణాది రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభాన్ని సృష్టిస్తోందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ దీనికి మౌన ప్రేక్షకుడిగా ఉందన్నారు.
కేరళ పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, వివక్ష చూపుతోందని ఆరోపించిన విజయన్ పన్నుల వసూళ్లు, దేశీయ ఉత్పత్తి, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో అపూర్వమైన లాభాలను సాధించినప్పటికీ ఈ వివక్ష ఎదుర్కొంటున్నట్లు విజయన్ అన్నారు. ఉదుమ నియోజకవర్గంలో జరిగిన నవ కేరళ సదస్సులో సీఎం మాట్లాడుతూ 2016లో మళ్లీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం వివిధ విధానాల ద్వారా వాయుపక్ష ప్రభుత్వాన్ని ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి చేస్తుందన్నారు. అదే సమయంలో కాంగ్రెస్, దాని నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రతిపక్షాలు ఈ వివక్షకు మూగ ప్రేక్షకుడిగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. రాష్ట్రానికి, దాని ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్న కేంద్రం చర్యలకు వ్యతిరేకంగా మాట్లాడడంలో ఈ సంకోచం ఎందుకు అని వేలాది మందిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన ప్రశ్నించారు. నవకేరళ సదస్సు కార్యక్రమంలో భాగంగా సీఎం, ఆయన మంత్రివర్గ సహచరుల ముందు తమ ఫిర్యాదులు లేవనెత్తడానికి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తన ప్రసంగంలో విజయన్ జాతీయ రహదారి విస్తరణ, ఐజీఎల్ గ్యాస్ పైప్లైన్ అమలు వంటి వివిధ ప్రాజెక్టులను ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు కాంగ్రెస్, బీజేపీ ఈసారి పెద్ద సంఖ్యలో టికెట్లు ఇవ్వలేదు. నారీ శక్తి వందన్ చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించినప్పుడు కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు మద్దతిచ్చాయి. సీట్ల కేటాయింపులో మాత్రం ఆ స్ఫూర్తి ప్రతిఫలించలేదు. ఈ నెల 25న పోలింగ్ ప్రక్రియకు సిద్ధమైన రాజస్థాన్లోని 81 స్థానాల్లో ఒక్క మహిళా అభ్యర్థి కూడా పోటీలో లేరని ఎన్నికల గణాంకాలు తెలుపుతున్నాయి. పోటీలో ఈసారి బీజేపీకి చెందిన ప్రముఖ మహిళా అభ్యర్థుల్లో మాజీ సీఎం వసుంధర రాజే సింధియా, బికనీర్ ఎమ్మెల్యే సిద్ధి కుమారి, మహిళా శిశు సంక్షేమ శాఖ మాజీ మంత్రి అనితా బాదెల్, రాజ్సమంద్ ఎమ్మెల్యే దీప్తి మహేశ్వరి, రాజ్సమంద్ ఎంపీ దియా కుమారి ఉన్నారు. కాంగ్రెస్ తరపున మాల్వియా నగర్ నుంచి అర్చన శర్మ, చోము నుంచి షికా మిల్ బరాలా, ప్రస్తుత మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మమతా భూపేష్, కామా నుంచి జాహిదా పోటీలో ఉన్నారు. ఈ మహిళా అభ్యర్థులలో ఎక్కువ మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు. ఆల్వార్లోని రామ్గర్గ్ జిల్లా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సఫియా జుబేర్ స్థానంలో ఆమె భర్త జుబేర్ అహ్మద్కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. మోదీజీ, మీరు ఇకపై భారత్ మాతాకి జై అనడం మానేసి అదానీకి జై అనండి. ఆయన కోసమే కదా మీరు పనిచేసేది అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. సంపన్న పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కోసమే ప్రధాని పనిచేస్తారని, అందుకే ఆయనకే జై కొట్టాలని అన్నారు. 2 హిందుస్థాన్లను మోదీ కోరుకుంటున్నారని, అందులో ఒకటి అదానీ కోసం కాగా మరొకటి పేదల కోసం అన్నారు. భారత్ మాతాకి జై అంటూనే 24 గంటలు అదానీ కోసం మోదీ పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. దేశంలో కులగణనను మోదీ నిర్వహించలేరని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చేసే మొదటి పని అదేనని అన్నారు. రాజస్థాన్లో కులగణనకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొదట అదే ఆదేశిస్తుంది. ఎప్పుడు భారత్ మాతా విజయం సాధిస్తుంది అని రాహుల్ అన్నారు. దేశంలోని బడా పారిశ్రామికవేత్తల్లో ఎవరైనా ఓబీసీ, దళితుడు లేక గిరిజనుడు ఉన్నట్లయితే ప్రసంగాలు ఆపేస్తానని సవాల్ విసిరారు. దేశంలో ఎంతమంది ఓబీసీలు ఉన్నారో చెప్పండని మోదీని కోరితే ఆయన కొత్త ప్రసంగం మొదలుపెట్టారు. అసలు కులమే లేదని, ఉన్నది పేదలు మాత్రమేనని చెప్తున్నారు. కులం లేదని మీరు ఓబీసీ కాదా అని రాహుల్ వ్యాఖ్యానించారు. 12,000 కోట్లతో విమానం కొన్నారు. రోజుకు 3 సార్లు వస్త్రాలు మారుస్తారు. 12 కోట్ల విలువ చేసే కారులో ప్రయాణిస్తారు. యువత, ఓబీసీ, దళితులు లేక ఆదివాసీలు తమ జనాభా ఎంతో తెలుసుకోవాలని అనుకుంటే మాత్రం కులమే లేదంటారు అని మోదీని విమర్శించారు. ఐసీసీ వన్డే ప్రపంచ కప్లో ఇప్పటి వరకు అప్రతిహత విజయ పరంపరతో ఫైనల్కు దూసుకొచ్చిన టీమిండియా కీలకమైన ఫైనల్ మ్యాచ్లో తేలిపోయింది. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్లో ఛాంపియన్లా ఆడిన ఆసీస్ జట్టు 6సారి ప్రపంచ కప్ను ఎగరేసుకుపోయింది. ఫైనల్ మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచింది. మరో 7 ఓవర్లు మిగిలి ఉండగానే 241 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించింది. జట్టు స్కోరు 47 పరుగులకు చేరేసరికి ఓపెనర్ డేవిడ్ వార్నర్ 3 బంతుల్లో 7, మిచెల్ మార్ష్ 15 బంతుల్లో 15 పరుగులు, స్టీవెన్ స్మిత్ 9 బంతుల్లో 4 పరుగుల రూపంలో 3 వికెట్లు కోల్పోయినప్పటికీ ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెచ్ వికెట్ల వద్ద పాతుకుపోయి టీమిండియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. విరోచితంగా ఆడి శతకంతో అదరగొట్టిన హెడ్ 120 బంతుల్లో 129 పరుగులు, 15 ఫోర్లు, 4 సిక్సర్లు సాధించాడు. జట్టు విజయానికి మరో 2 పరుగులు కావాల్సిన తరుణంలో సిరాజ్ బౌలింగ్లో శుభ్మన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరోవైపు లుబుషేన్ 110 బంతుల్లో 58 పరుగులు కూడా అర్ధ సెంచరీ సాధించి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. హెడ్ లుబుషేన్ 4వ వికెట్కు 192 పరుగుల భాగస్వామ్యాన్ని అందించడం విశేషం. ఈ జోడీని విడగొట్టడానికి కెప్టెన్ రోహిత్ శర్మ పదే బౌలర్లను మార్చి ప్రయోగించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఏ దిశలోనూ టీమిండియా ఆస్ట్రేలియాపై ఒత్తిడి తేలేకపోయింది. భారత బౌలర్లలో బుమ్రా 2, షమీ, సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.